ఈ డబ్బుతో ఈ మొబైల్ కొనేలా చేసింది ఆ యేసయ్యే కదమ్మా. నేను ఆయన దగ్గరే అడిగాను. ఈరోజు ఆయన నీ మూలంగా నాకు కొనిచ్చేలా చేశారు. ఆయన దగ్గర సహాయం అని వెళ్ళిన వాళ్ళందరికీ సహాయం చేస్తారు. తప్పకుండా నీకు కూడా చేస్తారు. ఎలా అడగాలి మేడం? పాపాన్ని ఉంచుకుని ప్రార్థన చేస్తే దేవుడు సమాధానము ఇవ్వలేరు. అందువల్లే ముందుగా మారు మనసు పొంది ఆయన రక్తం చేత కడగబడి ఆ అనుభవాన్ని పొందాలి. క్రీస్తులు ప్రియమైన వార్లారా, మన దేవుడు యేసుక్రీస్తు యొక్క తీయటి నామమున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇది మీ అద్భుతాల సమయం. ఈ కార్యక్రమంలో మిమ్మల్నందర్నీ చూడ్డం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక తీరని సమస్య, మీరు ఊహించిన పరిస్థితి మీకు అనుకూలంగా జరగకపోవచ్చు. అది మాత్రమే కాకుండా దేవుడి దగ్గర ఒక ఆశీర్వాదాన్ని అడిగి చాలా కాలంగా ఇది జరగకుండానే ఉందే, ఈ కొత్త సంవత్సరం నాకు ఎలా ఉంటుందో అనే దిగులుతో ఈ కార్యక్రమం చూస్తున్నారా? దిగులు పడకండి. దేవుడు ఈ సంవత్సరం అడుగుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనే మాటని ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు మనుషుల మధ్య అడిగి అడిగి మోసపోయిన పరిస్థితి చాలు. మీరిప్పుడు దేవుడి దగ్గరికి రండి. హక్కుతో ఆయన దగ్గర అడగండి. అప్పుడు మీరు ఊహించిన ఆ మేలుని దేవుడు మీకు ఈ సంవత్సరం ఇస్తారు. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చూడండి. ఇప్పుడు ఒక యథార్థ సంఘటనని ఒక నాటకం రూపంలో మీరు చూడబోతున్నారు. ఆ తర్వాత మన సహోదరులు మోహన్ సి లాసరస్ గారు దేవుని సువార్తని ప్రకటించి మీకోసం ప్రత్యేక ప్రార్థనని చేస్తారు. ఈరోజు ఇంటి అద్దెవ్వాలి. తారీఖు 10 అయింది. సరేమ్మా, జీతం వస్తుంది, ఇచ్చేద్దాం. నీ చేతికి వేసుకోవడానికి మందుందా? 10 రోజులకు ఉందిలే. రాసి మాత్రం ఏం ఉపయోగం? 5 ఏళ్లగా ఈ చేతి నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. దేవుడా, సరే అవుతుందమ్మా. మీరే వచ్చి దేవుణ్ణి అడగండి ఏ పరిహారం చెయ్యాలని. ఏమని అడగమంటావు? ఏంటమ్మా, లేట్ అయిందా? అవునమ్మా, కొట్టుకి వెళ్ళి వచ్చాను. జీతం వేశారమ్మా. అదే వచ్చే దారిలోని కాయగూరలు కొనుక్కుని మీ చేతి నొప్పికి మందు కూడా కొన్నానమ్మా. ఇదిగోండమ్మా, మీకోసం కొత్త ఫోన్ కొన్నాను. చూడండి, మీకు నచ్చిందా చెప్పండి. మొబైల్ కొంటాకి డబ్బులేవమ్మా? అదమ్మా, బోనస్ వేశారు, దాంతోనే మీకు ఫోన్ కొన్నాను. నచ్చిందా అమ్మా? బాగుంది. యేసు ప్రభువా, ధన్యవాదాలు. ఏమన్నారమ్మా? యేసు ప్రభువా? అవునమ్మా, మన పక్కింటి వాళ్ళ టీవీలో ఓ కార్యక్రమం చూశాను. మనసుకి అది చూస్తే హాయిగా ఉంది. అందులో మాట్లాడే అతను ఒకరోజు యేసుక్రీస్తు మాట ఇచ్చారు, మీ దుఃఖం సంతోషంగా మారును. ఈరోజు ఏదో ఒక దుఃఖం మీ మనసులో కనిపించవచ్చు. పాపం వల్ల ఏర్పడిన దుఃఖము, వ్యాధి వల్ల ఏర్పడిన దుఃఖము,
ఒక కొరత నిమిత్తము ఏర్పడిన దుఃఖము, ఒక నింద అవమానము వల్ల ఏర్పడిన దుఃఖము, ఏదో ఒక కార్యము మీ మనసుని బాధపెడుతూ దుఃఖపరుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు మీకు మాట ఇస్తున్నారు, నా కుమార, నా కుమార్తె, నీ దుఃఖము సంతోషంగా మారును. దానికే యేసు వచ్చారు. మీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చి ఈరోజు ఆయన ఆనందింపజేస్తారు. ఆయన మాట్లాడే ఒక్కొక్క వాక్యం నా కోసమే చెప్పినట్టుగా ఉందమ్మా. మనసుకు ఎంత హాయిగా ఉందో తెలుసమ్మా. అప్పట్నుండి యేసయ్యా, ఈ కార్యక్రమం చూసేటట్టుగా నాకొక మొబైల్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాను. అందుకే యేసువే ధన్యవాదాలు అన్నాను. టీవీ కార్యక్రమాలు ఇందులో చూడొచ్చుగా? అవునమ్మా, చూడొచ్చు. కానీ ఇది యేసుప్రభు ఇవ్వలేదే. బోనస్ రావడం వల్ల ఇది నేనే కొనిచ్చాను. మీరు కృతజ్ఞతలు చెప్పాలంటే మా మేనేజర్కే చెప్పాలి. మీ మేనేజర్ ఇచ్చినా కూడా ఈ డబ్బుతో ఈ మొబైల్ కొనేలా చేసింది ఆ యేసయ్యే కదమ్మా. నేను ఆయన దగ్గరే అడిగాను. ఈరోజు ఆయన నీ మూలంగా నాకు కొనిచ్చేలా చేశారు. అలా అయితే ఆ యేసుప్రభువుని మీ చేయి నొప్పిని కూడా నయం చేయమని చెప్పండి. అదే అడిగానమ్మా, కానీ నయం అవ్వలేదు. ఇక ఈ మొబైల్లో ఆ ప్రార్థనని వింటూ యేసయ్యని అడిగి చూస్తాను. అడగండి, అడగండి, అడుగుతూనే ఉండండి. అలాగే నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇమ్మని చెప్పండి. ఏమైందమ్మా? ఇంకా లేవకుండా పడుకునే ఉన్నారు? బాగా నొప్పిగా ఉందమ్మా. నేను మందు రాసి నొక్కుతానమ్మా. ఆ రోజే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పాను. మీరే యేసుప్రభునే అడుగుతానన్నారు. అవునమ్మా, నేను అడిగిన అన్ని విషయాలు యేసయ్య నాకిచ్చారమ్మా. అప్పడకుండా ఈ నెలని మనం గడిపేశాము. అబ్బా, నా బాధంతా ఏమయ్యిందో తెలియదమ్మా. ఒకవేళ ఆ చర్చికి వెళ్లి డబ్బులిస్తేనే యేసుప్రభు వింటారా? అలా కాదమ్మా, మీరు ఎక్కడున్నా నమ్మకంతో యేసయ్యని అడిగామంటే తప్పకుండా ఇస్తారని అయ్యగారు అన్నారు. ఇప్పటికీ మందుతో తట్టుకోండమ్మా. సాయంత్రం మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాము. సరే. నేనిప్పుడు కొట్టుకు వెళ్ళొస్తాను. సరే అమ్మా, సరే. అబ్బా, గాయత్రి, సారీ మేడం. సరిగ్గా పనిచేయమ్మా. సరే మేడం. గాయత్రి, నీకేవైందమ్మా? చాలా డల్గా ఉన్నావే. కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తూ వచ్చాను. ఏవైంది? అమ్మకి 5 ఏళ్లుగా చెయ్యి నొప్పి. ఈ రోజు ఉదయం కూడా చాలా బాధపడ్డారు. చాలా మందులు వాడాము, ఇంకా సరి అవ్వలేదు. బాధపడకు గాయత్రి, ప్రే చేయొచ్చు, దేవుడు సరి చేస్తారు. మా అమ్మ అది కూడా చేసి చూశారు, కానీ మీ యేసు అది విని సరి చేయలేదే. మీ యేసునా? యేసు అందరికీ దేవుడేనమ్మా. ఆయన మనం అందరూ హాయిగా బతకాలనే ఈ ప్రపంచంలోకే వచ్చారు. ఆయన దగ్గర సహాయం అని వెళ్ళిన వాళ్ళందరికీ సహాయం చేస్తారు. తప్పకుండా నీకు కూడా చేస్తారు. ఎలా అడగాలి మేడం? మీ అమ్మ దగ్గర నువ్వు ఎలా అడుగుతావు? నమ్మకంతో పూర్తి హక్కుగా అడుగుతావుగా, అలాగే యేసయ్యని కూడా నువ్వు అడగాలి. దానికి నేనిన్న పరిహారం చెయ్యాలా? మతం మారాలా? అలాంటివన్నీ యేసయ్య ఎదురు చూడరు.
మన మనసు శుభ్రతగా ఉంటే చాలు. పూర్తి నమ్మకంతో యేసయ్యా ఇది చెయ్యండి అని మనం అడిగామంటే దాన్ని ఖచ్చితంగా యేసయ్య మనకి ఇస్తారు. సరే మేడం. సరే మా గాయత్రి, నువ్వు ఇక పని చూడు. సరే. మీరు ఆఫీసులో పనిచేస్తున్నారనుకోండి, ఆఫీసు నుండి ఒక పెన్ను కూడా మీ ఇంటికి రాకూడదు, ఒక పేపర్ కూడా మీ సొంతమని తీసుకుని రాకూడదు. దేవుడు దాన్ని గమనిస్తారు. తిరిగిచ్చేయాలి. ఒక పెన్ను తీసుకొచ్చినా తిరిగిచ్చేయాలి, ఒక పేపర్ తీసుకొచ్చినా తిరిగిచ్చేయాలి. అది నీది కాదు. చాలా మందికి ఇది తెలియట్లేదు. అందువల్లే చాలా క్రైస్తవ కుటుంబాలలో శాపము, ఆశీర్వాదము లేదు, కరువు, దరిద్రము, వ్యాధి. యేసయ్యా ఏదైనా అడ్డుంటే చూపించయ్యా. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఆ అయ్య చెప్పినట్టుగా మన ఇంట్లో ఏవైనా అడ్డుందా ఆలోచిస్తున్నానమ్మా. మన ఇంట్లో ఎలాంటి అడ్డు ఉండబోతుందమ్మా? సరే మీరు వినండి, నేను నా ఫ్రెండ్ నిత్య మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళొస్తాను. ఉమ్, అమ్మా, ఉమ్, నేను ఈ చైన్ని రిసెప్షన్కి వేసుకుని వెళ్ళా? ఉమ్. ఏంటిది బంగారం గొలుసులాగుంది? ఎవరూ లేరులే. ఇంకా నయం ఎవరూ చూడలేదు. అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దాం. అమ్మా, ఈ చైన్ కింద దొరికిందమ్మా. ఎవరిదనే తెలీదు. నువ్వు తీయడం ఎవరైనా చూసారా? తీసేటప్పుడు ఎవరూ లేరమ్మా, అందుకే తీసుకొచ్చాను. మన కష్టాన్ని చూసి ఆ దేవుడే ఇచ్చారు. అక్క, రమ్య వేసుకున్న చేను పోగొట్టిందక్కా. మీరేనా చూసారా? లేదే, నేనేమీ చూడలేదే. నేను బయటికే వెళ్ళలేదు. ఇక్కడా పోగొట్టింది. వెతికి చూడండి, నేను చూస్తాను, దొరుకుతుంది. సరే అక్క. అమ్మా, ఎందుకమ్మా లేదు అన్నావు? మిగతా వాళ్ళ వస్తువు తీసుకోవటం తప్పే కదా, దేవుడు శిక్షిస్తాడు కదమ్మా. అదేమీ తప్పు కాదు. మనకున్న కష్టాన్ని తీర్చడానికి ఆ దేవుడే ఇచ్చారు. గాయత్రి, యేసువే ఈరోజు నాకు తెలిసేలా చేశారు. ఇదే నా ప్రార్థన వినకుండా అడ్డుగా ఉండింది. దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేయాలమ్మా. ఇది నీ పెళ్లికి ముందు తీసుకున్నదమ్మా. ఎలా అమ్మా వాళ్ళు వెతికి ఇస్తాము? వాళ్ళు మన నానమ్మ ఊర్లోనే ఉన్నారమ్మా. మనం రేపే అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దామమ్మా. ఎలా ఉన్నావక్క? నేను బాగున్నాను లక్ష్మి. నువ్వెలా ఉన్నావు? ఏంటి హఠాత్తుగా వచ్చావు? 20 సంవత్సరాల క్రితం మీ కూతురు రమ్య గొలుసు పోగొట్టుకుందిగా. అవునమ్మా, అది ఇంకా దొరకలేదు. అక్క క్షమించండి, ఆ గొలుసుని నేనే తీశాను. ఉమ్, మీరు వచ్చి అడిగినప్పుడు కూడా మా అమ్మ మీకా గొలుసు ఇవ్వలేదు. దాన్ని ఉంచుకోవటం తప్పని యేసయ్య తెలిసేలా చేశారు. ఆ, తీసుకోండక్క. ఆ, యేసయ్య బుద్ధి పుట్టించారు. ఏంటి, యేసు బుద్ధి చెప్పారా? ఇలాంటి దేవుడా? నమ్మలేకపోతున్నాను. అవునక్క, ఇప్పుడే సంతోషంగా ఉంది. మేమిక బయలుదేరతాం. రామ్మా. సరేమ్మా. అలాగే అమ్మా. ఓకే సార్, నేను జాయిన్ అవుతాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా, ఆ? ఏంటమ్మా మీరు నీళ్లు తీసుకొస్తున్నారు? అవునమ్మా, యేసయ్య మన ప్రార్థన విన్నారు. నాకు స్వస్థతనిచ్చారు. ఇలా చూడు, చైన్ అయిపోయింది. ఇక మీదట అన్ని పనులు నేను చేస్తాను. ఇప్పటినుంచి అన్ని మంచి రోజులేనమ్మా. అమ్మా, నేను యేసుప్రభుని అడిగినట్టుగా నాకు పెద్ద కంపెనీ నుంచి ఒక ఆఫర్ వచ్చిందమ్మా. యేసుప్రభు మన అడిగిని అన్ని ఇచ్చారమ్మా.
చాలా సంతోషం అమ్మా. సరే లోపలికి వెళ్దాంరా. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. సంతోషం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంది? నూతన సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖు వాగ్దానపు సువార్తను విన్నారు కదా. కొద్ది రోజులు గడిచిపోయాయి. దేవుడు మీకంటూ ఇచ్చిన వాగ్దానము మత్తయి 7వ అధ్యాయము 7వ వచనము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. 3 విషయాలను మనసులో గుర్తుపెట్టుకోవాలి. అడగాలి, వెతకాలి, తట్టాలి. అడగడం అనేది మనకి కావలసిన మేళ్లను అడిగి పొందటము, మనమే అడిగి పొందటము. వెతకడం అనేది దేవుని ముఖాన్ని వెతికి ఆయన్ని దర్శించాలి, ఆయనతో మాట్లాడాలని, ఆత్మపరమైన మేళ్లను పొంది ఆయనతో దగ్గరగా జీవించడానికి ఆయన సమూహాన్ని వెతకడము. తట్టుడి అంటే ఇతరుల కోసం, వేరొకరి కోసము దేవుని వద్ద ప్రాధేయపడి ప్రార్థన చెయ్యడము. ఈ 3 కార్యాలను కరెక్ట్గా చేశారంటే అడిగిన ప్రతి ఒక్కడు పొందుతాడు అనే వాక్యం ప్రకారము అడిగిన మేళ్లను ఖచ్చితంగా పొందుతారు. మీ ప్రార్థనకి ఆయన యొక్క కనులు గమనిస్తూ వింటూ ఉన్నాయి. కానీ అడిగి పొందాలంటే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. 1 యోహాన్ 14వ అధ్యాయం 14వ వాక్యములో యేసుక్రీస్తు నామము ద్వారా, అంటే నా పేరు చెప్పి ఏమడుగుతున్నారో దాన్ని పొందుతారు. అందుకే యేసు పేరు చెప్పి ప్రార్థన చెయ్యాలి. యేసు నామమున నేను అడుగుతున్నాను. యేసు అనే ఆయన పేరు చెప్పి అడిగినప్పుడు ఆ ప్రార్థనకి సమాధానం వస్తుంది. మీరు అడిగింది పొందవచ్చు. యేసు పేరుని ప్రార్థనలో ఉపయోగించకపోతే ఆ ప్రార్థన వినబడదు, పరలోకానికి వెళ్ళదు, సమాధానము రాదు. అర్థం చేసుకోండి. 2వది విశ్వాసముతో అడగాలి. మత్తయి 21వ అధ్యాయం 22వ వాక్యంలో యేసు చెబుతున్నారు, మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో మీరు వాటన్నిటినీ పొందుదురు. మీరేం అడగబోతున్నారు? స్వస్థత, విడుదల, ఒక మేళ, ఏం ఆశీర్వాదము? ఆ ఆశీర్వాదాలలో పలు రకాలైన ఆశీర్వాదాలు ఆయన చేతిలో ఉన్నాయి. మీరడిగేటప్పుడు విశ్వాసముతో పొందుతాము అన్న విశ్వాసముతో అడిగితేనే మీరు పొందగలరు. అవిశ్వాసము మీ మనసులో ఉంటే దేవుడు ప్రార్థనకి బదులు ఇవ్వలేరు అని లేఖనం చెబుతోంది. అందువల్ల మీరు విశ్వాసముతో అడిగితేనే మీరు లేఖన వచనాన్ని ధ్యానించను మీలో విశ్వాసం పెరుగుతుంది. అందువల్ల దేవుని వద్ద అడిగేటప్పుడు ఆయన నాకు చేస్తారు, అద్భుతం జరుగుద్ది, విడుదల దొరుకుతుంది, అది పొందుతాను అనే విశ్వాసంతో మీరు అడగాలి. అప్పుడు పొందుకుంటారు. 3వది ఇంకొక ముఖ్యమైన కార్యము ఉన్నది. యేసయ్య 59వ అధ్యాయం 2వ వాక్యంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అందువల్లే మన పాపాలు దేవుడు మనకి ఆలకింపకుండా, మన ప్రార్థనకు సమాధానము ఇవ్వలేని విధముగా ఆయన ముఖాన్ని మనకు మరుగుపరుస్తుంది. చాలా ముఖ్యము. పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు సమాధానము ఇవ్వలేరు. అందువల్లే ముందుగా మారు మనసు పొంది ఆయన రక్తం చేత కడగబడి ఆ అనుభవాన్ని పొందాలి. మనం రక్షింపబడిన తర్వాత కూడా కొన్ని పాపాలు మనకి తెలియకుండానే, తప్పు అని మనకి అర్థం కాకుండానే చేస్తూ ఉంటాము, లేదా ఎన్నో సంవత్సరాల క్రితం చేసి ఉంటాము. ఆ పాపము మన ఆశీర్వాదాన్ని అడ్డగిస్తూ ఉంటుంది, మన ప్రార్థనకి సమాధానం ఇవ్వలేని విధముగా అడ్డుగా ఉంటుంది. మీరు ఒక నాటకాన్ని చూశారు కదా, ఇది యథార్థ సంఘటన. అది నిజంగా జరిగిన సంఘటనే నాటకంగా తయారు చేసి మీకు చూపించాం, ఏదో ఊహించుకుని చేసింది కాదు. ఇదే విధంగా జరిగింది. ఒక సహోదరి, ఆమె యేసుని తెలుసుకోని కాలములో, ఆమె స్కూల్లో చదివే సమయములో ఈ విధంగా ఒక నగను తీసుకువెళ్లి తల్లికి ఇచ్చారు. అది ఎవరిదో వాళ్ళు వచ్చి అడిగిన వాళ్లకి ఇవ్వలేదు, దాచి ఉంచారు. కాని 20 సంవత్సరాల తర్వాత ఆమె యేసుని స్వీకరించారు, రక్షింపబడ్డారు, ప్రార్థిస్తున్నారు. కొన్ని వ్యాధులు స్వస్థత పొందుటలేదు. ఎందుకు దేవుడా దీనికి నాకు సమాధానం ఇవ్వట్లేదు? అప్పుడు దేవుడు గుర్తు చేశారు, ఇన్ని సంవత్సరాల క్రితము నువ్వు ఇతరుల చైన్ తీసుకున్నావు కదా, ఎలా ఆశీర్వదించమంటావు?
దాన్ని వెతికి కనిపెట్టి తిరిగి ఇచ్చినప్పుడు ఆ ప్రార్థనకి సమాధానము వచ్చింది. ఆ యథార్థ సంఘటననే నాటకంగా తీశాము. నేను మియన్మార్ దేశానికి పరిచర్యకు వెళ్ళాను. అప్పుడు జనం పెద్ద హాల్లో చాలామంది వచ్చి చేరారు. ప్రార్థన జరిగేటప్పుడు ఆత్మీయపరమైన వారు నాపై బలంగా దిగారు. అప్పుడు ఆత్మీయంగా వారు చెప్పారు, ఇక్కడ ఒక సహోదరి రక్షింపబడ్డవారు, అభిషేకం పొందినవారు పరిచర్య చేస్తున్నారు. కానీ కొద్ది సంవత్సరాలుగా ఆమె ఎముకలలో నొప్పి, అందువల్ల చాలా కష్టపడుతున్నారు. పరిచర్య చేయడం కష్టము, అయినా కూడా పరిచర్య చేస్తున్నారు. ఇతరుల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థత ఏర్పడుతోంది. ఈమె కోసం ప్రార్థన చేస్తే దేవుడు సమాధానము ఇవ్వట్లేదు. ఈమె వ్యాధి వేదన అలాగే ఉంటూనే ఉన్నది. కొన్ని సందర్భాలలో ఎందుకని నాకు మాత్రం స్వస్థత దొరకట్లేదు? నేను వెళ్ళి పరిచర్య చేస్తే ఇతరులకి స్వస్థత లభిస్తుంది కదా. అలా జరుగుతుంది. అప్పుడు దేవుడు మాట్లాడారు, నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావు కుమార్తె, నీ పాపమే అడ్డంగా ఉన్నది. ఏం పాపము అని అడిగితే, నువ్వు ఇతరుల గురించి మాట్లాడిన మాటలు, ఇతరులను గాయపరిచిన విషయాలు. నీ మాటల వల్ల గాయపడిన వారు ఎంతోమంది. నీ నోటి మాటల ద్వారా ఇతరులను దుఃఖపరిచి ఉన్నావు. ఆ పాపము నుండి నువ్వు మారుమనసు పొందితే నీకు స్వస్థత ఏర్పడుతుంది. అంతవరకు ఆమె దాన్ని పెద్దగా ఆలోచించలేదు. ఏదో ఒకరి మీద ఒకరు తప్పులు చెప్పడం, అలా మాట్లాడుకోవడమే కదా అలా అనుకున్నారు. దేవుడు తెలియజేసిన వెంటనే కన్నీటితో మారుమనసు పొంది, నన్ను క్షమించండి దేవుడా, నేను ఇతరులను గాయపరిచి మాట్లాడాను, అటువంటి ఆలోచన లేకుండా బ్రతికేశాను, నన్ను క్షమించండని అప్పగించారు. ఆ నిమిషములోనే ఆ ఎముకల నొప్పులన్నీ తొలగిపోయాయి. స్టేజ్ మీదకు వచ్చి అందరి ముందు సాక్ష్యాన్ని చెప్పారు. అది పాపంగా నాకు అనిపించలేదు. ఈరోజు దేవుడు తెలియజేసిన తర్వాతే నాకు తెలిసింది, ఎంతో పెద్ద పాపమును చేశాను అని అన్నారు. ఈ విధంగా చాలా కార్యాలను మనం ప్రపంచ రీతిలో చూస్తూ ఉన్నాము. ఇది అందరూ చేసేదే కదా, అందరూ మాట్లాడేదే కదా అని అనుకుంటున్నాము. కాదు, అది ఒక పాపమైన కార్యము. అందరూ చేస్తున్నందువల్ల తప్పు సరి అయిపోదు. అదే అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆమె తన తప్పును తెలుసుకుని మారుమనసు పొందిన వెంటనే ప్రార్థనను దేవుడు విన్నారు. వ్యాధి మాయమైంది, అద్భుత స్వస్థత ఏర్పడింది. ఈరోజు మీ జీవితాన్ని పరీక్షించి చూడండి. ఎవరిదో వస్తువు మీ ఇంట్లో ఉంది, ఎవరికో సొంతమైన దాన్ని మీ ఇంట్లో దాచి ఉంచారు. తిరిగి ఇచ్చెయ్యాలి, క్షమాపణ అడగాలి, సరిచేసుకోవాలి. అప్పుడే అద్భుతాన్ని దేవుడు చెయ్యగలరు. మీలో దాగి ఉన్న ఆ పాపము మీరు తప్పు కాదు అని అనుకుంటున్నారు. అది దేవునికి ముందు పెద్ద పాపముగా నిలబడింది. ప్రకటించి అప్పగించి, దేవుడా, ఇకపై ఎటువంటి పాపపు జీవితము నాకు వద్దు, నన్ను క్షమించి నాకొక అద్భుతము చెయ్యండని అడిగి చూడండి. వెంటనే దేవుడు అద్భుతాన్ని చేస్తారు. అందుకు మిమ్మల్ని అర్పించుకోండి. అందుకే శిలువలో తన రక్తాన్ని ఆయన చిందించారు. యేసుక్రీస్తు రక్తము సకల పాపములను తుడిచి మనల్ని శుద్ధీకరిస్తుంది. అందువల్ల అప్పగించి, దేవుడా, మీ రక్తము ద్వారా నన్ను కడగండి, నన్ను క్షమించండి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి, అందులో అద్భుతం జరుగుద్ది. అలాగే కనులు ముయ్యండి, మనం ప్రార్థన చేద్దాము. దేవుడు మీ పక్కనే ఉండి మీతో మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి ఎవరికో ఇవ్వాల్సిన ఒక వస్తువు మీ ఇంట్లో ఉన్నది. ఎవరికో సొంతమైన దాన్ని మీరు తీసి పెట్టుకున్నారు. దాన్ని ప్రకటించండి. దేవుడా, క్షమించండి, పరిశుద్ధపరచండి. మీరు ఎదురు చూస్తున్న విధంగా, మీరు ఇష్టపడే విధంగా జీవించడానికి అప్పగిస్తున్నానని చెప్పండి. నేను తిరిగి ఇచ్చేస్తాను దేవుడా అని చెప్పండి. మీరు ఆ విధంగా చెయ్యను దేవుని యొక్క హస్తం మీ మీదకు దిగి వచ్చును. మీరు మారుమనసు పొందను అద్భుతం చెయ్యడాన్ని చూడగలరు. దేవుడా, క్షమించండి, దేవుడా, కనికరించండి, దేవుడా, ఈ కార్యంలో విడుదల ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నారే. ఈ కుమార్తెను కనికరించండి, ఈ కుమారుని కనికరించండి. తన తప్పును తెలుసుకుని మారు మనసు పొందే ఈ పిల్లలకి ఖచ్చితంగా మీరు అద్భుతము చెయ్యాలి. ఈరోజు వారు అడిగి వేడుకుంటున్న కార్యాలు అన్నిటిలో యేసు నామమున అద్భుతాలు జరగాలి. వ్యాధులు మాయమవ్వాలి యేసు నామము ద్వారా. అడ్డులు తొలగాలి యేసు నామము ద్వారా. మార్గాలు తెరవబడాలి యేసు నామము ద్వారా. మనోవేదనలు, భయాలు అన్నీ యేసు నామమున తొలగాలి. ఈ సంవత్సరంలో మీరు వారికి ఉంచిన ఆశీర్వాదాలు ఏది అడ్డుపడకుండా అన్నిటినీ యెహోవా జరిపించండి. యెహోవా ఆ విధంగా జరిపించి ఆశీర్వదిస్తున్నారు. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా,
దేవుడు ప్రార్థనను విన్నారు, మీకు అద్భుతము చేసేశారు. విశ్వసిస్తున్నారా? ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన మాట ప్రకారం మీరు అడిగిన దానిని పొందుకున్నారు. దేవుడా, నేను అడిగాను, మీరు ఇచ్చేశారు, మిమ్మల్ని విశ్వసిస్తున్నానని స్తోత్రములు చెప్పండి. మీరు ప్రార్థించేటప్పుడు వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదడిగినను ఏదో ఇచ్చేస్తారని. మీరు ప్రార్థన చేసిన ఏది పొందకుండా ఉన్నారు. అందుకే మీ హృదయాన్ని పరీక్షించి చూడాలి. యేసు నామమున కరెక్ట్గా ప్రార్థన చెయ్యాలి. అదేవిధంగా దేవుని చిత్తం ప్రకారం ప్రార్థన చెయ్యాలి. దేవుని వద్ద అడిగేటప్పుడు ఇది దేవునికి ఇష్టమేనా అని తెలుసుకొని ప్రార్థన చెయ్యాలి. విశ్వాసముతో అడగాలి. ఖచ్చితంగా అద్భుతము జరుగుద్ది. ఎప్పుడు దేనికోసం ప్రార్థన చేసినా దీన్ని మనసులో పెట్టుకుని ప్రార్థన చెయ్యండి. ఈ సంవత్సరంలో మీరు అడిగిన ప్రతిదాన్ని యెహోవా మీకు లభించేలా చేసి ఆనందంగా నడిపిస్తారు. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, దేవుని సువార్తని విన్నారా? మీకు మిక్కిలి ఆశీర్వాదంగా ఉండి ఉంటుందని నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాతో పంచుకోవడం మర్చిపోకండి. మరలా ఇంకొక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు యెహోవా కృప మీ అందరితోనూ ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుకుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.